మొత్తం 400కు పైగా పోలీస్ కేసులు, అందులో ఎన్నో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు. ఇది దండుపాల్యం గ్యాంగ్ యొక్క ట్రాక్ రికార్డ్. 1990s చివర్లో, ముఖ్యంగా 1998 నుండి 2002 మధ్య కాలంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల సరిహద్దులో ఉండే ప్రజల గుండెల్లో నిద్రపోయింది ఈ దండుపాల్యం గ్యాంగ్. అంతేకాదు, ఇదే టైం పీరియడ్ లో ఇక్కడ ఉండే పోలీసులకు కంటి మీద నిద్ర లేకుండా చేసింది. కేవలం దొంగతనాలు మాత్రమే కాదు, తమకు అడ్డు వచ్చిన వారిని గొంతు కోసి దారుణంగా చంపేయడం వీళ్ళ స్పెషాలిటీ. వీళ్ళు ఎంత వైలెంట్ గా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు దొంగతనం చేసే ఇంట్లో ఉన్న వారి గొంతు కోసి వాళ్ళు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటుంటే అది చూసి వీళ్ళు ఆనందించేవాళ్ళు. ఇంకా ఇంతకు మించి దారుణాలు వీళ్ళెన్నో చేశారు. కొన్నిసార్లు వాళ్ళు పోలీసులకు దొరికిపోయిన సందర్భంలో కూడా, అండ్ వాళ్ళు జైల్లో ఉన్నా కూడా మళ్ళీ బయట అదే రేంజ్ లో దొంగతనాలు, హత్యలు జరిగేవి. దీన్ని బట్టి వాళ్ళది ఎంత పెద్ద నెట్వర్క్ అయి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత భయంకరమైన దండుపాల్యం గ్యాంగ్ అసలు ఎలా మొదలైంది? మొదట్లో వీళ్ళు దొంగతనాలు ఎలా చేసేవారు? అసలు వాళ్ళకెందుకని ఈ ఆలోచన వచ్చింది? దొంగతనాలు, హత్యలు చేయడంలో వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఈ ముఠా సభ్యులకు కోర్టు ఉరిశిక్ష వేసింది. మళ్ళీ హైకోర్టు ఎందుకని వాళ్ళ శిక్షను రద్దు చేసింది? అండ్ ఈ గ్యాంగ్ ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ ఇంకా దొంగతనాలు చేస్తూనే ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా అండ్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ వీడియో వెనుక చాలా రీసెర్చ్ దాగి ఉంది. ఈ వీడియోలో దండుపాల్యం గ్యాంగ్ గురించి ఎన్నో విషయాలు మీకు చెప్పబోతున్నాము. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో గైస్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ స్టోరీ 1930లో స్టార్ట్ అయింది. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్ లో హోస్కోటె పోలీస్ స్టేషన్ కి 5 కిలోమీటర్ల దూరంలో దండుపాల్య అనే ఒక విలేజ్ ఉంది. అప్పుడు అక్కడ మొత్తం 250 కుటుంబాలు, అంటే దాదాపు 4000 మంది నివసించేవారు. అండ్ వీళ్ళంతా కూడా చాలా పేదవారు. అయితే 1930లో ఈ గ్రామానికి వెంకటస్వామి అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా ధనవంతుడు. అతని దగ్గర 200 గొర్రెలు, 2 జతల ఎడ్లు, ఒక ఎడ్ల బండి, భారీ మొత్తంలో బంగారం, ఇంకా చాలా డబ్బు కూడా ఉండేది. ఆయన అదే ఊర్లో 7 ఎకరాల వ్యవసాయ భూమి కొని అక్కడే ఒక పెద్ద ఇల్లు కట్టించుకొని అక్కడే ఉండేవాడు. అతని లైఫ్ స్టైల్ కూడా చాలా రిచ్ గా ఉండేది. వెంకటస్వామి తన దగ్గర ఉన్న డబ్బుతో తనకు నచ్చింది కొనుక్కొచ్చుకునేవాడు. తన దగ్గర ఉన్న డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. అండ్ ఇంతేకాదు, ఆ ఊర్లో కొంతమందికి సహాయం కూడా చేసేవాడు. దీంతో ఆ ఊరి ప్రజలు అతన్ని చాలా మంచివాడు అండ్ చాలా ధనవంతుడు అని అనుకున్నారు. అయితే ఒక రోజు ధర్మపురి డిస్ట్రిక్ట్ లోని కామసముద్రం పోలీస్ స్టేషన్ నుండి కొంతమంది పోలీసులు ఆ ఊరికి వచ్చారు. అయితే ఆ రోజు ఆ ఊర్లో జరిగింది చూసి గ్రామస్తులంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ పోలీసులు వచ్చింది ఎవరి కోసమో కాదు. అప్పటి నుండి ఆ గ్రామ ప్రజలంతా మంచివాడు, ధనవంతుడు అనుకుంటున్న వెంకటస్వామి గురించే. అండ్ ఈవెన్ ఆ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతను మోస్ట్ వాంటెడ్ దొంగ. అప్పటి వరకే వెంకటస్వామి మీద తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో 50కి పైగా కేసులున్నాయి. అయితే 3 నెలల తర్వాత అతను మళ్ళీ జైలు నుండి రిలీజ్ అయ్యాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. సాధారణంగా ఒక వ్యక్తి దొంగ అని తెలిస్తే అతన్ని సమాజం ఎంత చీప్ గా చూసేదో మీకు తెలుసు. అండ్ ఈవెన్ ప్రజలు కూడా అతన్ని ఎంత దారుణంగా ట్రీట్ చేసే వాళ్ళో మనందరికీ తెలుసు. ఇదంతా మనం చాలా మూవీస్ లో అండ్ అలాగే చాలా గ్రామాల్లో కూడా చూసాము. కానీ వెంకటస్వామి దొంగ అని తెలిసిన తర్వాత దండుపాల్యం ఊర్లో ఉన్న ప్రజలు మాత్రం అతన్ని అలా ట్రీట్ చేయలేదు. వెంకటస్వామి జైల్లో నుండి వచ్చిన తర్వాత అతని బంధువులైన మునియప్ప, హనుమబోవి అనే 2 వ్యక్తులు అతనితో చేతులు కలిపారు. అండ్ వాళ్ళకి ఆ గ్రామంలో కొంతమంది ప్రజలు కూడా సహకరించారు. దీంతో ఇక అప్పటి నుండే వెంకటస్వామికి బలం పెరిగినట్టయింది. అండ్ అతను ఇంకా చాలా దొంగతనాలు చేశాడు. వెంకటస్వామికి 3 కొడుకులు, ఒక కూతురున్నారు. అందులో పెద్ద కొడుకు పేరు నాంచారప్ప. ఇతను కూడా తన తండ్రితో కలిసి దొంగతనాలు చేయడం నేర్చుకున్నాడు. అయితే వెంకటస్వామి కేవలం దొంగతనాలు మాత్రమే చేసేవాడు. కానీ అతని కొడుకు నాంచారప్ప మాత్రం దొంగతనాలతో పాటు అతనికి అడ్డు వచ్చిన ప్రజల మీద దాడి చేయడం కూడా మొదలు పెట్టాడు. వెంకటస్వామి తర్వాత అతని కొడుకు నాంచారప్ప ఆ దొంగల మూటాని మెయింటైన్ చేసేవాడు. అండ్ వెంకటస్వామికి ఒక కూతురుందని చెప్పాను కదా, ఆమె పేరు వెంకటి అలయాస్ వెంకమ్మ. ఆమెకి దొడ్డ హనుమ అనే ఒక కొడుకున్నాడు. ఇతను కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. దొడ్డ హనుమ నాంచారప్పకి మేనల్లుడు. అతను చిన్నప్పటి నుండి వీళ్లను చూస్తూనే దొంగతనాలు, దాడులు చేస్తూ పెరగడం వల్ల అసలు ఏమాత్రం జాలి, దయ లేకుండా పెరిగాడు. పెద్దవాడైన తర్వాత అతను కూడా ఈ దొంగల మూటలో చేరాడు. అయితే మొదట్లో వెంకటస్వామితో హనుమబోవి అనే ఇంకొక వ్యక్తి చేతులు కలిపాడు అని చెప్పాను కదా, అతనికి బోడియప్ప, అవలప్ప, మోటప్ప, చిక్క హనుమ అనే పిల్లలున్నారు. వాళ్ళు కూడా ఇదే గ్యాంగ్ లో చేరి దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు తరతరాలుగా అదే గ్యాంగ్ లో చేరుతూ దొంగతనాలే తమ ఫ్యామిలీ బిజినెస్ గా మార్చేశారు. వాళ్ళతో పాటు తమ భార్యలు కూడా ఈ ముఠాలో చేరుకున్నారు. దీంతో ఈ గ్యాంగ్ చాలా పెద్దగా మారింది. కొన్ని సోర్సెస్ ప్రకారం ఈ గ్యాంగ్ లో 40 మంది ఉంటారు అని, ఇంకొన్ని సోర్సెస్ ప్రకారం ఈ గ్యాంగ్ లో 75 మంది ఉంటారు అని తేలింది. వీళ్ళంతా కర్ణాటక రాష్ట్రంలోని దండుపాల్య అనే గ్రామానికి చెందిన వారు అవ్వడం వల్ల వీరిని దండుపాల్యం
గ్యాంగ్ అని పిలుస్తున్నారు. మరి వీళ్ళు అసలు దొంగతనాలు ఎలా చేశారు, వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండేది, ఇదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా వీళ్ళు దొంగతనం చేయడానికి ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ ఇల్లు వీధికి చివర్లో గానీ లేదా ఊరికి చివర్లో గానీ ఉండాలి. అండ్ అలాగే ఆ ఇంటి చుట్టూ ఎక్కువగా ఇల్లు ఉండకూడదు. అలాంటి ఇల్లుని చూసి సెలెక్ట్ చేసుకునేవారు. ఆ తర్వాత ఆ ముఠాలో ఉన్న ఆడవాళ్ళంతా ఆ ఇంటికి వెళ్లి తమ బాత్రూమ్స్ కడిగే వాళ్ళము అని లేదా గాజులు అమ్మే వాళ్ళము అని ఆ ఇంటి యజమానుల్ని నమ్మిస్తారు. తమ పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు అని, తమకు తినడానికి ఏదైనా కావాలి అని లేదా నీళ్లు కావాలి అని వాళ్ళని అడిగేవారు. అది నమ్మి వాళ్ళని ఇంట్లోకి రానిస్తే లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ చుట్టూ ఉన్న పరిసరాలను అన్నిటిని బాగా గమనిస్తారు. అంతా బానే ఉంది అని వాళ్ళకి అనిపిస్తే వెంటనే బయట దాక్కొని ఉన్న వాళ్ళ ముఠాకి ఒక సిగ్నల్ ఇస్తారు. మరోవైపు బయట ఉన్న కొంతమంది ముఠా సభ్యులు వాళ్ళు టార్గెట్ చేసిన ఇంట్లో నుండి భయంతో అరుపులు గనక వినిపిస్తే అది వాళ్లకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంతమంది వెళ్లి చుట్టూ ఉన్న ఇంట్లకి అన్నిటికీ బయట నుండి లాక్ చేసి వచ్చేవాళ్ళు. సో ఈ దొంగతనం చేసే ఇంట్లో ఉన్న వాళ్ళు అరిచి గీపెట్టినా సరే మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చి హెల్ప్ చేసే ఛాన్సే ఉండేది కాదు. తర్వాత వాళ్ళు టార్గెట్ చేసిన ఇంట్లో ఉండే పవర్ కనెక్షన్స్ గానీ టెలిఫోన్ కనెక్షన్స్ గానీ కట్ చేసేవారు. దీని వల్ల వాళ్ళు పోలీసులకి కూడా కాల్ చేయలేరు. ఎందుకంటే అప్పట్లో ఇప్పటిలాగా మొబైల్ ఫోన్స్ కూడా లేవు కదా. సో ల్యాండ్ లైన్ కనెక్షన్ కనుక కట్ చేస్తే ఇక ఇంట్లో వారికి బయట వారికి ఆల్మోస్ట్ అన్ని కమ్యూనికేషన్ కనెక్షన్స్ తెగిపోయేవి. ఇక పరిస్థితులు అన్ని వాళ్ళకు అనుగుణంగా మారిన తర్వాత మిగతా గ్యాంగ్ సభ్యులంతా యాక్షన్ లోకి దిగేవారు. వాళ్ళు మంచి స్ట్రాంగ్ బాడీతో చూడడానికి నల్లగా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు. బాగా జుట్టు పెంచుకొని బనియన్లు వేసుకొని లుంగీలు కట్టుకొని చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు. చేతిలో పెద్ద పెద్ద రాళ్లు, ఐరన్ రాడ్లు, కత్తులు పట్టుకొని ఇంట్లోకి వస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరించి బంగారం, డబ్బు లాంటివి దోచుకుంటారు. ఆ తర్వాత చాలా క్రూరంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని దారుణంగా గొంతు కోసి చంపేస్తారు. అలా వాళ్ళు గొంతు కోసినప్పుడు ఆ గాయం నుండి రక్తం బయటకు వస్తుంటే గాయపడిన వాళ్ళు ఆ రక్తపు మడుగులో పడి గిలగిలా కొట్టుకుంటుంటే అది చూసి రాక్షసానందం పొందేవారు. కొన్నిసార్లు అలా చనిపోయిన ఆడవాళ్ల శరీరాల మీద అత్యాచారం చేసేవారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ ని బాత్రూమ్ లోకి ఈడ్చుకెళ్లి ఆ శవం మీద వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ లేకుండా చాలా శుభ్రంగా కడిగేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ పైన దాడి చేసిన కత్తులను కూడా అక్కడే శుభ్రంగా కడిగి ఆ ఇంటికి దూరంగా అక్కడే పడేసి వెళ్లేవాళ్ళు. పోలీసులు వాళ్ళని పట్టుకోకుండా ఉండడానికి ఆ ఇంట్లో ఎలాంటి సాక్ష్యం కూడా దొరకకుండా చేసేవాళ్ళు. అంతేకాదు ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ టైంలో పోలీసులను దారి మళ్లించడానికి ఆ ఇంట్లో వాళ్ళ పని పూర్తయ్యాక ఆ ఇంట్లో వాళ్ళు తినడానికి వండుకున్న ఆహారాన్ని వడ్డించుకొని పూర్తిగా తినకుండా సగమే తిన్న ప్లేట్స్ ని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయేవాళ్ళు. దీంతో వాటిని చూసినప్పుడు ఇంట్లో ఇంతమంది తింటూ ఉన్నప్పుడే ఇలా జరిగింది అని, ఇది జరిగినప్పుడు ఇంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరో తెలిసిన వాళ్ళే ఇది చేసి ఉంటారు అని ఈ యాంగిల్లో పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నది వాళ్ళ ప్లాన్. ఇలా వాళ్ళు దాదాపు 75 హత్యలు చేశారు. వాళ్ళ చేతుల్లో చనిపోయిన వారిలో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చిన పని పూర్తయిన తర్వాత అక్కడి నుండి వాళ్ళు వెళ్లిపోయేవారు. ఒకవేళ కొంతమంది పోలీసులకు దొరికిపోయినా కూడా మిగిలిన వాళ్ళు బయట ఎప్పట్లాగానే హత్యలు చేసేవారు. ఇలా వీళ్ళు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలే కాదు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ లో కూడా దొంగతనాలు చేసేవాళ్ళు. ఈవెన్ దొంగతనాలే కాదు హత్యలు కూడా చేసేవాళ్ళు. దీనివల్ల ఆ రోజుల్లో ఎవరు ఎక్కడ గొంతు కోయడం వల్ల చనిపోయినా సరే ముందుగా అందరికీ దండుపాల్యం గ్యాంగే గుర్తొచ్చేది. ఇప్పుడు ఈ దండుపాల్యం గ్యాంగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను చూడండి. వీళ్ళు ఏదైనా ఒక ఇంటిని టార్గెట్ గనక చేస్తే ఒకవేళ ఆ ఇంట్లో గనక కుక్క ఉంటే ఇక పొరపాటున కూడా ఆ ఇంట్లోకి వెళ్లేవారు కాదు. ఎందుకంటే దాడి చేసినప్పుడు ఒకవేళ ఆ కుక్క గనక అరుస్తే అది ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది జనం అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అని వాళ్ళు అనుకునేవారు. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, మనుషుల్ని చంపిన వాళ్ళు ఆ కుక్కల్ని కూడా చంపుతారు కదా అని. సో దానికి ఏ ఆన్సర్ లేదు. ఒకవేళ కుక్కలుంటే మాత్రం వాళ్ళు లోపలికి వెళ్లే వాళ్ళు అయితే కాదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వాళ్ళు గనక ఎక్కడైనా దొంగతనం ప్లాన్ చేస్తే అక్కడికి వెళ్లే ముందు చాలా డ్రింక్ చేస్తారంట. రోడ్డు మీద వెళ్లే వారిని ఆపి సిగరెట్ కావాలి అని అడుగుతారు. వాళ్ళు సిగరెట్ ఇచ్చేలోపే వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నింటినీ లాక్కుంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? వాళ్ళు చాలా మందిని హత్యలు చేస్తారు కాబట్టి ప్రతి పౌర్ణమి రోజు రాత్రి వాళ్ళు యూజ్ చేసే ఆయుధాలకి మేకల్ని బలి ఇచ్చేవారంట. అండ్ చాలా క్రూరంగా వాటి రక్తాన్ని కూడా తాగుతారు. దీన్ని బట్టి వాళ్ళలో ఎంత క్రూరత్వం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 2000 లో వాళ్ళు చేసే హత్యలు బాగా పెరిగిపోవడం వల్ల కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఎందుకని వాళ్ళను పట్టుకోలేకపోతున్నారు, మీ వల్ల అవ్వట్లేదా అని గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసేవి. దీంతో కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ పైన విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయింది. దీంతో వెంటనే ప్రభుత్వం బెంగళూరు జాయింట్ కమిషనర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసింది. వాళ్ళు 2001లో దండుపాల్యం గ్యాంగ్ కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి 2006-2010 సంవత్సరం వరకు చాలా కేసెస్ లో స్పెషల్ ట్రయల్స్ కోర్టు ఉరిశిక్ష వేసింది. కానీ 2017లో హైకోర్టు వాళ్ళ మీద ఉన్న ఉరిశిక్షను క్యాన్సిల్ చేసి జీవిత కారాగార శిక్షను
విధించింది. మరి దీనికి రీజన్ ఏంటి? ఎన్ని హత్యలు అత్యాచారాలు చేసినా సరే హైకోర్టు ఎందుకని వీళ్ళకి ఉరిశిక్ష రద్దు చేసింది? ఎందుకంటే కోర్టు హియరింగ్స్ జరిగినప్పుడు పోలీసులు ఈ నేరాలకు సంబంధించిన బలమైన సాక్ష్యాలను చూపించలేకపోయారు. ఖచ్చితంగా వీళ్ళే ఈ హత్యలు చేశారు అని ప్రూవ్ చేయలేకపోయారు. నిజానికి పోలీస్ ఇంటరాగేషన్ లో వాళ్లే ఈ హత్యలు చేశాము అని ఒప్పుకున్నారు. కానీ వారికి ఉరిశిక్ష వేయాలి అంటే జస్ట్ వాళ్ళు మాత్రమే ఒప్పుకుంటే సరిపోదు. ఖచ్చితంగా ఆ నేరాలు వాళ్లే చేశారు అనడానికి ఒక బలమైన సాక్ష్యాన్ని పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయాలి. లైక్ నేరం జరిగిన ప్రాంతాల్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, వాళ్ళని చంపడానికి యూజ్ చేసిన ఆయుధాల మీద ఉన్న వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, చనిపోయిన వాళ్ళ బ్లడ్ శాంపిల్స్, ఇలా ఏదో ఒక బలమైన సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి. ఇలాంటి ఏదో ఒక సాక్ష్యం లేకుండా ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేయకూడదు. తన నోటితో తనే ఒప్పుకున్నాడు సరిపోదా అంటే ఇంటరాగేషన్ చేసినప్పుడు పోలీసులు బలవంతంగా తనను కొట్టి ఒప్పించొచ్చు కదా. సో అలాంటి సాక్ష్యాలు ఏవి చూపించకపోవడం వల్ల వాళ్ళు ఈ హత్యలు చేశారు అని చెప్పలేము. కాబట్టి కేవలం వాళ్ళు చేసిన దొంగతనాలకి 10 సంవత్సరాల జైలు శిక్ష వేశారు అంతే. అయితే ఇప్పటికీ ఈ గ్యాంగ్ కి సంబంధించిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది తమ పేర్లను మార్చుకొని అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నారు. రీసెంట్ గా 2026 జనవరిలో కూడా ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో తిరుగుతున్న దండుపాల్యం గ్యాంగ్ కి సంబంధించిన చిక్క హనుమాని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు గనక దొంగతనాలు చేస్తే ఈజీగా దొరికిపోతామనే భయంతో ఇప్పుడు వాళ్ళే సైలెంట్ గా ఉంటున్నారేమో అని అనుకుంటున్నారు. ఇది దండుపాల్యం గ్యాంగ్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఎలా దొరికారు అనేది కూడా మీకు చెప్దాం అనుకున్నా, కానీ ఏ అఫీషియల్ ఆర్టికల్స్ లో గానీ రికార్డ్స్ లో గానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఎందుకంటే ఇదంతా చాలా ఓల్డ్ కేసు, దాదాపు 20 ఇయర్స్ కన్నా ముందు జరిగిన కేసు. సో ఉండే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు బయట అవైలబుల్ గా లేదు. సో ఈ వీడియో కోసం గనక మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి, అండ్ ఇక్కడ హైప్ బటన్ కనిపిస్తుంది, ఖచ్చితంగా దాన్ని క్లిక్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.